రోడ్లే లేని టైంలో నాన్నగారు ఇక్కడికి వచ్చి ఇదంతా ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఎంతోమంది టెక్నీషియన్స్, కొత్త ఆర్టిస్ట్స్, కొత్త కొత్త డైరెక్టర్లు, ఎంతోమందికి ఉపాధి కలిగించింది అన్నపూర్ణ స్టూడియోస్. అప్పట్లో గుట్టలు చెట్లు బాగుండేది. అయ్యగారు బాగా కష్టపడ్డాడు బాబు. ఆయన ఒక్కడే దేవుళ్ళలాగా ఎంబడి ఉండి అన్ని రాళ్ళు రప్పలు అంత నీట్గా చేసినాం. ఇప్పుడు ఇట్లా తయారైంది. అన్నపూర్ణ స్టూడియోస్కి 50వ ఏడు మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ మొదలైంది ఇదిగోండి ఇక్కడ నుంచి. అన్నపూర్ణ అని పేరు ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారా? కోర్స్ అన్నపూర్ణ అంటే మా అమ్మగారి పేరు. నాన్నగారు ఆల్వేస్ బిలీవ్డ్ ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక ఉమెన్ ఉంటుందని. నాన్నగారు ఆయన సక్సెస్ వెనకాల ఒక లేడీ ఉందని, మా అమ్మగారు ఉందని ఆయన బిలీఫ్. అందుకనే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చినప్పుడల్లా అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రతి ప్లేసు వాళ్ళ ఫేవరెట్ ప్లేస్. ఇది 75లో మొదలుపెట్టాం. 76 14వ తారీఖు ఓపెనింగ్ డే. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు వచ్చారు, భార్యాభర్తలు. అవి ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మనం స్థిరపడాలి, ఇక్కడ మన వాళ్ళు మన దగ్గరే ఉండాలి, అక్కడి నుంచి ఇక్కడికి తరలి రావడానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు, మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి. ఏఎన్ఆర్ గారు ఎంప్లాయీస్ని ఫ్యామిలీ మాదిరిగా చూసుకుంటారు. వాళ్ళ కుటుంబం కూడా అందరినీ ఎంప్లాయీస్ని ఫ్యామిలీగా చూసుకుంటారు. అన్నపూర్ణ స్టాఫ్, నో ఐ షుడ్ంట్ సే స్టాఫ్, ఫ్యామిలీ. అన్నపూర్ణ ఫ్యామిలీ. ఇవాళ స్టూడియో ఇలా కళకళలాడుతూ ఉందంటే ఈ అన్నపూర్ణ ఫ్యామిలీ మూలంగానే. దే ఆర్ అన్నపూర్ణ వారియర్స్. ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండగకి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయింది. ఆ తరువాత ప్రతి సంక్రాంతి పండగకి నాన్నగారు అమ్మగారు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవారు. ఆ ట్రెడిషన్ ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. నా లైఫ్లో నాన్నగారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. నాకే కాదు, మా పిల్లలకు కూడా. మా ఫ్యామిలీ ఒక్కరికే కాదు, నేను బయట చాలామందిని కలిసినప్పుడు నాన్నగారి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడతారు. ఆయన లైఫ్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అరే చూస్తూ చూడండి నాన్నగారి దగ్గరికి వచ్చాం. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం రండి. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. వాళ్ళు యూట్యూబ్ కామెంట్లు చూస్తారనేది చాలామంది డౌట్. మీరు చూస్తూ ఉంటారా? యూట్యూబ్ కామెంట్లు చదువుతూ ఉంటారా? అంటే ఏ కంటెంట్? నా కంటెంటా? మీ కంటెంట్ కానీ లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ కానీ ఇది కొంచెం కామెంట్ సెక్షన్కి వెళ్తారా? బోరింగ్ ఆన్సరే, కానీ మన కంటెంట్ లెనన్ కంటెంట్ పెడుతున్నప్పుడే చూస్తాం. ఓకే ఓకే అండి. లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఏమైనా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి ఉందిలే ఇన్స్టాగ్రామ్లో. పేరు చెప్తే చెప్తాను. మరి దాన్ని ఫేక్ అన్నారు, ప్రైవేట్ అంటారు. ప్రైవేట్ అంటారు. యా. ఓకే ఓకే. ఫేక్ అంటే డూప్లికేటా? డూప్లికేట్ కాదు, ఎవరికి తెలియంది అంతే. ప్రైవేట్, సీక్రెట్ ఇన్కాగ్నేటో. కాగ్నిజెంట్, రైట్. అండ్ మీకు మామూలు కాల్ సెంటర్ నుంచి ఏమైనా కాల్స్ వస్తాయండి మీకు? మామూలుగా ఎత్తరా? ఇప్పుడు కాల్ సెంటర్లోనే మీ వాళ్ళు అన్నోన్ నంబర్ ఎత్తను. తమ్ముడిది ఎవరు? అన్నోళ్ళు ఎత్తను అంటున్నారు కదా, తమ్ముడు
వద్దు నిలబెడతారు. బాగుండింది. థ్యాంక్ యూ. నైస్, గుడ్ వన్. ఇంకెప్పుడు వేయొద్దంటారా? లేదు, బాగానే ఉండింది ఈసారి. మామూలుగా అయ్యవు. ఎగ్జామ్లో ఏమైనా చిన్నప్పుడు కాపీ కొట్టడాలు అట్లా? 100%. అప్పుడు వాడేవాడిని. 100%. అంటే 0% చదివేవాళ్ళు అట్లా అట్లా అని కాదు. ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఏంటి మీది? కన్నపెట్టరు. Yes. దాంట్లో ఉంటారు ఎవరు? నాగార్జున గారు. చిచ్చోరాలు అంటాం కదా, చిచ్చోరస్, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది ఆ సినిమాలో. అల్లరి అది. దాంట్లో జోక్ ఉంటుంది ఈ సినిమాలో, బ్రదర్స్లో. పొడి చేస్తా అంటే నాకు కందిపప్పు పొడి చేయండి బాబు అంటే. అప్పట్లో నేను హలో బ్రదర్ రీమేక్ చేస్తే నువ్వు ఉండాల్సింది. 100% అండి. థియేటర్లో అని మాత్రం చెప్పకండి, సినిమా చూడాలి అలా అనకండి. అలా కాదు, సినిమాలో సినిమాలో ఉండాలి. ఓకే, అయితే దట్. జస్ట్ ఇమాజిన్ గెటప్ శ్రీను, హలో బ్రదర్, అండ్ చీప్ జోక్స్. సారీ ఫనీ జోక్స్. ఫనీ జోక్స్. ఓకే అండి, అదిరిపోద్ది కాంబినేషన్, అదిరిపోద్ది. ఫస్ట్ పర్సనల్, ఏది చీప్ జోక్స్ అనేది. లేదు బ్రదర్, చాలా ఇంటర్వ్యూలు చేస్తాను కదా. ఓకే. మాటలు అంటే ఇంకా నా మైండ్ టు వర్డ్స్ ఇది. మీరు కాసేపు ఇక్కడే ఉండండి, హ్యాపీగా ఇక్కడే ఉండండి. జూలై 10th మనకు ఇంకో 2 days ఉంది అంతే. ఆహా, ఎంత బాగుందండి ఈ స్పాట్, భలే ఎత్తికారు. ఓకే అండి. మ్యాక్సిమం నేను అక్కడే ఉంటాను మన రిలీజ్ ముందు. రాత్రి అందరం కూర్చుంటాను కాసేపు. 10th మార్నింగ్ రిలీజ్ అంటే నేను 9th నైట్ ఇక్కడే ఉంటాను. ఓకే. ఎలా ఉండేవాళ్ళండి మీతో? గుడ్. అంటే ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో చాలా మిస్ అవుతాను. ఎందుకు ఆ టైంలో, ఐ మీన్ 10 years బ్యాక్ సినిమాలు ఇంకా ప్రాపర్గా స్టార్ట్ చేయలేదు, ఈ జర్నీ స్టార్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఓకే. ఆయన 300 సినిమాలు పైన చేశారు. అవును. సో ఇప్పుడు కాన్వర్సేట్ చేసి ఉంటే బాగుండేది, ఫన్గా ఉండేది. అవునండి. అప్పుడంతా చాలా చిన్నపిల్లలు కదండి. చిన్నపిల్లడిని 19 అప్పుడే పోయారు ఆయన. పాపం ఆయన చాలా ఏమంటారు, చాలా పేషెంట్గా అందరితో మాట్లాడి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇచ్చే టైప్ అయింది. సో అదొక్కటే మిస్ అయ్యాను, అంత కాన్వర్జేషన్స్. మేము ఎక్కడే ఎక్కువ జబర్దస్త్ అంతా ఇక్కడ 30 నుంచి ఇక్కడే చేసేవాళ్ళం కదండి. ఇక్కడే తిరిగేవాళ్ళం మేము అందరం. మాకు బాగా ఇది మా ప్లేస్ కూడా ఇదే. ఇది అందరి ప్లేస్ బ్రదర్. ఎస్ అండి. ఎన్ని సినిమాలు, ఎన్ని సాంగ్స్. అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని ఫ్యామిలీ పేరు కానీ, అక్కినేని ఫ్యామిలీది కానీ అందరిది ఇండస్ట్రీదే కదా. అండ్ హీ బిల్డ్ ది స్టూడియో ఫర్ ఎవ్రీబడి. అందరిది అన్నారు కాబట్టి మీకు వాటా కావాలా? చివరిని ఒక మొక్కిస్తే సరే, అర్థమైంది. రోడ్డు ఒకవేళ వెళ్ళడానికి కొంచెం బాగుంటుంది గేట్ దగ్గర. నిజంగానండి, ఇక్కడ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గేట్ లోపల నుంచి లోపల పంపించేవాళ్ళు కాదు అసలు. అప్పుడెప్పుడు వేణు తొట్టుముడిగా శ్రీకాంత్ గారి సినిమా ఇక్కడ ఓపెన్ అయితే దానికి వచ్చానమాట, జబర్దస్త్ ముందు. అలా వచ్చి ఇక్కడ తిరిగిన రోజులండి. ఈ రోజున అక్కినేని గారితో ఇలా చిట్చాటు, నీడర్ ఫర్ చీప్ జోక్స్. ఇట్స్ మిరాకిల్. అద్భుతం. ఇట్స్ అబ్సల్యూట్ ఇంటర్వ్యూ. కొన్ని మీమ్స్ చూపిస్తాను మీకు సరదాగా. మీమ్స్ ఫాలో అవుతారండి? అప్పుడప్పుడు అంటే మీమ్ చూడంగానే ఇది మిరపకాయ ఇది అయిందా, బాగా అయిందా అంటే ఎస్. ఇది చెప్పండి. శివమణి, నాకు కొంచెం మెంటల్. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. They paid now. No. ఇది బా ఎక్స్ప్రెషన్ ఏంటి బ్రదర్? అదే మరి ఎలా ఉంటుందండి? ఏంటి చెప్పు, తెలియదు నాకు. మామూలుగా ఉండదు బిల్డప్ బాబాయ్. చెప్పండి, మామూలుగా ఉండదు. గుంటూరు స్లాంగ్ అండి ఇది. గుంటూరు స్లాంగ్. ఇలా మామూలుగా మీరు ఎక్కువ మీ సర్కిల్లో ఈ ఎక్స్ప్రెషన్ ఎవరికి ఇస్తారు? బాబు అని చెప్పారు కదా, వాడిగా ఇస్తాను. ఓకే. వాడు ఏదో ఒకటి చేస్తుంటాడు. ఇది
మీ రియల్ లైఫ్లో ఎప్పుడు పడతారు? ఎవడ మమ్మీ, ఎవడేడు, ఏంటి మమ్మీ? మళ్ళీ మళ్ళీ వాడి పేరే వస్తుంది, బాబు గారి పేరే వస్తుంది. సో బాబు అనే వ్యక్తి కలవాలి, అందరు కలవాలి. కలవాలి. వాడు రాడు, వాడికి సిగ్గు. మీ లైఫ్లో చాలా కీ రోల్ అయితే మనోడిది. అంటే వాడి లైఫ్లో నాది కీ రోల్.